ఇదొక్కటి చేస్తే సీఎం రేవంత్ సేఫ్, లేదంటే భారీ డ్యామేజ్ తప్పదా? గత 10 ఏళ్లు కేసీఆర్ దొడ్లో మెజార్టీ ఎమ్మెల్యేలు ఉండడంతో కేసీఆర్ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా సాగింది. ఇదే క్రమంలో 2 పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌస్ కు పరిమితం అవ్వడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కారును షెడ్డుకు పంపించేశారు. గులాబీ బాస్ కేసీఆర్ ను 10 ఏళ్ల పాటు చూసిన తర్వాత తెలంగాణ ప్రజలకు బోర్ కొట్టకుండా ఎందుకుంటుంది? కష్టం వచ్చినా నష్టం కలిగినా పట్టని పాలకుడి పట్ల ప్రజలకు ఎక్కడో న్యాయం జరగకపోవడంతో తెలంగాణ ప్రజలు తిరస్కరించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కేసీఆర్ తప్పుల్ని బాగా స్టడీ చేసి పిసిసి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కేసీఆర్ పై యుద్ధం ప్రకటించిన టైగర్ రేవంత్ రెడ్డి లాంటి మాస్ నేతకు ఏం చేయాలన్న దానికంటే ఏం చేయకూడదన్న విషయంపై క్లారిటీ ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ పాలనకు మొదట మెరుపులే తప్పించి మరకలు కనిపించవు. పాలనలో కాస్తంత కుదురుకుంటున్నారన్న వేళలోనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేయడం, ఫోకస్ మొత్తం లోక్సభ ఎన్నికలపైనే పెట్టాల్సి వచ్చింది. ఎన్నికల తర్వాత బండి గాడిన పడలేదు. అదే సమయంలో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడం, ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారడం తెలిసిందే. దీంతో ఇప్పుడు తెలుగు ప్రజల చూపు మొత్తం ఆంధ్రప్రదేశ్ మీదనే పడింది. గడిచిన 5 ఏళ్లలో ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అమరావతి సంగతి ఏంటి, జగన్ అండ్ కో ఎలాంటి పరిణామాల్ని ఫేస్ చేయనున్నారు, ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలు చర్చకు వస్తున్న పరిస్థితి. దీనికి తోడు పాలనలో మంచి అనుభవం ఉన్న చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పాలనా రథం ఎంత వేగంగా పరుగులు తీస్తుందన్న విషయం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే పరిస్థితుల్ని సెట్ చేసిన వైనం పలువురిని ఆకట్టుకున్న పరిస్థితి. అదే సమయంలో తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు స్పీడ్ ను రేవంత్ పాలన వేగంతో పోల్చి చూసే పరిస్థితి నెలకొంది. నిజానికి చంద్రబాబుకు రేవంత్ కు పోలిక లేదన్నది వాస్తవమే అయినప్పటికీ ఈ గురు శిష్యుల మధ్య పనితీరు పోలిక సామాన్య ప్రజలు చూస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు రేవంత్ మీద పని ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఎన్నో పరిమితుల మధ్య పని చేయాల్సిన రేవంత్ కు ఇబ్బందులు అన్నీ కావు. వీటిని ఒక కొలిక్కి తెచ్చి పాలనలో స్పీడ్ చూపించాల్సిన అవసరం బాబు శిష్యుడు పైన రేవంత్ కు ఎంతైనా ఉంది. సో ఇదంతా చెప్పినంత తేలిక కాదు. అందుకే పాలనకు సంబంధించి రేవంత్ ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు గేర్ మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అమరావతి దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ జోరు పెరగడమే కాదు, అక్కడ ధరలు భారీగా పెరిగిపోతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరుకు సీఎం రేవంత్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆశించినంత మేర రియల్ రంగం లేదన్న మాట వినిపిస్తున్న టైంలో సీఎం రేవంత్ ఆ అంశంపై మరింత ఫోకస్ పెంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. సో రేవంత్ గేర్ మార్చాల్సిన టైం వచ్చేసింది, లేకుంటే భారీ డ్యామేజ్ తప్పదంటున్నారు విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.